హాయ్ అందరికీ. నేను ఈరోజు మీ ముందుకి రావడానికి కారణం అన్‌ఫిల్టర్డ్ పాజిటివ్ ఇంకా ఆగిపోలేదు. ఇది ఒక గ్యాప్ మాత్రమే. సో, ఆ గ్యాప్ కూడా ఎందుకు వచ్చిందంటే టీమ్ అనేది ఫిజికల్‌గా అవైలబుల్ లేదు. అంటే కాలేజ్‌లో వాళ్ళ లైఫ్స్, వాళ్ళ కెరీర్స్ మీద ఫోకస్ చేశారు. సో, నాకు మాత్రం అంటే ఎడిటింగ్ మీద బేసిక్ ఐడియా కూడా లేదు. సో, ఐ ట్రై టు లెర్న్ అంటే క్యాప్‌కట్ ఇన్‌స్టాల్ చేసి అదే చేయడానికి ట్రై చేశాను. బట్ అంత వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే నా దగ్గర అంత రిసోర్స్ లేదు. అంటే ల్యాప్‌టాప్ గానీ, అంత గ్రాఫిక్ కార్డ్ ఉండేది గానీ. సో, ఇప్పుడు మళ్ళీ నేను 70,000, 80,000 పెట్టి బై చేయాలంటే అంత కేపబుల్ కాదు. సో, ఏమనుకుంటున్నా అంటే ఒక ఏఐ టూల్ అంటే ఏఐ టూల్స్ కూడా వెతికాను. లైక్ కొన్ని రా వీడియో ఇస్తే ఎడిట్ చేసి ఇచ్చేలాగా షార్ట్స్ కానీ, లేకపోతే పాడ్‌కాస్ట్ కానీ. బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మా ల్యాప్‌టాప్ చాలా ల్యాగ్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఏమనుకుంటా అంటే రాగా వాట్ ఐ ఫీల్ అనేది మాట్లాడి కంటెంట్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకా ఈ గ్యాప్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే ఒక 2-3 వీక్స్ ముందు ఒక ఫేజ్ అనేది జరిగింది నా లైఫ్‌లో. ఇట్స్ ఆల్మోస్ట్ ఎ డౌన్ ఫేజ్. అంటే ఆ ఫేజ్ నుంచి ఎలా రికవర్ అవ్వాలో అసలు అర్థం అవ్వలేదు. అంటే పెద్ద పెద్ద అంటే అంత పోల్చుకోవద్దు. బట్ కంపారిజన్ పెద్దగానే ఉండాలి కదా. సో, పెద్ద పెద్దోళ్ళు ఆ ఫేజ్ నుంచి ఎలా బయటకు వచ్చారని అసలు అర్థం కాలేదు ఆ టైంలో. సో, ఆల్మోస్ట్ ఐ డిప్రెస్డ్. అంటే ఎందుకు అలా చేశాను, ఎందుకు అలా జరిగింది. ఇట్ మే బీ మిస్టేక్, బట్ ఐ హ్యావ్ టు లెర్న్. అంటే మిస్టేక్ అయినా నేనే ఫేస్ చేసుకోవాలి. సో, ఇట్స్ టైప్ ఆఫ్ రిస్క్ అనమాట. ఒక టర్నింగ్ పాయింట్ మై లైఫ్లో. అంటే నా లైఫ్లో ఇలాంటిది ఇప్పటివరకు జరగలేదు. ఇంకా దాన్ని నేను ఎలా తీసుకుంటున్నా, దాన్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది ముఖ్యం. సో, దాని కాన్సిక్వెన్సెస్ ఇంకా ఉన్నాయి. ప్రతి మార్నింగ్ నాకు ఒక అంటే కాన్ఫిడెన్స్ లేకుండా స్టార్ట్ అవుతుంది. సో, దాన్ని నేను ఓవర్కమ్ చేయాలి. దాన్ని ఇంకా ట్రై చేస్తున్నాను. సో, ఇది ఆ ఓవర్కమ్ అంటే ఆ కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేసుకోవడానికి, నన్ను నేను మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి కంటెంట్ క్రియేషన్ ఇస్ ద ఓన్లీ వే ఐ థాట్. అంటే నేను వచ్చి మాట్లాడడం, ఆ కాన్ఫిడెన్స్ నాకు బాగుంటుంది. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మా సీఈఓతో కానీ ఎవరికైనా మాట్లాడాలంటే అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ ఆపేసాను. ఇంతకుముందు యూట్యూబ్లో పాడ్‌కాస్ట్ అది తీసేటప్పుడు బాగా మాట్లాడుతున్నాను. అంటే వాట్ ఐ ఫీల్ అనేది ఎగ్జాక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు అలా లేదు. సో, దాన్ని రీగెయిన్ చేయాలంటే కంటెంట్ క్రియేషనే. సో, ఎక్కడ వీలుంటే అక్కడ కంటెంట్ క్రియేట్ చేస్తాను. ఎక్కడ నాకు చేయబుద్ధి అయితే అక్కడ కంటెంట్ క్రియేట్ చేస్తాను. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. అంటే మీ కామెంట్స్ అది నా డ్రాబ్యాక్స్ అయినా, నా క్రిటిసిజం అయినా, లేకపోతే ఎంకరేజ్మెంట్ అయినా, ఎలాగైనా మీరు కామెంట్ చేసి సపోర్ట్ చేస్తే ఇట్ విల్ బీ మోర్. ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా ఐ విల్ బీ మోర్ కమిటెడ్. అండ్ అంటే డిసైడ్ అయినా కాబట్టి కమిటెడ్గా డిసిప్లిన్ కన్సిస్టెంట్తో ఫార్వర్డ్ చేశాను. అంటే ఇనిషియల్గా కంటెంట్ క్రియేషన్లో క్వాలిటీ లేకపోతే వాయిస్ అవన్నీ అవసరం లేదు. బట్ బేసిక్ లెవెల్ అవసరం. బట్ కన్సిస్టెన్సీ, కమిట్మెంట్ మాత్రం చాలా అవసరం. డిసిప్లిన్